ఇంకా ఇళ్ల పట్టాలు తీసి కొత్త వారికి ఇచ్చారు. తప్పు చేశారా ఉప్పు చేశారా మీకు తెలుసు. అనర్హుల వాళ్ళు కూడా ఇవ్వలేదు. ఆఖరి పక్క వారి పనులు వారి పాలనే వెళ్ళా దారి లేదు, దారి లేదు. అంటే అంచేత మనం వెళ్తే ఆ రోజు ఇబ్బంది పడతా. తట్టంతో పోసుకున్నామండి, కంకర పోసుకున్నామండి, ఇంటి పోసుకున్నామండి, ఇసుక పోసుకున్నామండి, సిమెంట్ పోసుకున్నామండి చెప్పారు. చూశారు, రియల్గా చూశారు. దారి ఎట్టుందంటే చీరగట్టంతా. మొన్న నేను కలుపుతామా ఈ గ్రామంలో, ఈ నియోజకవర్గంలో 5 గ్రామాలు అటువంటి పరిస్థితి దారి లేని జగనన్న పాలన. ఎవరో తప్పలేదు, దారి చూపించుకున్న వాళ్ళకి ఎలాగెళ్తారు. మట్టిలా తోలుకుంటారు, కంకరాలు తోలుకుంటారు, ఇసుకలు తోలుకుంటారు, ఇటుకలు ఎలా తోలుకుంటారు. డబ్బులు మాత్రం దాటుకుని గత ప్రభుత్వాల్లో తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ ఎప్పుడైనా పట్టాలకు డబ్బులు ఇస్తున్నారా? ఈ గ్రామాల్లో 53 గ్రామాల్లో 45 గ్రామాల్లో ఇళ్ల పట్టాలు ఇచ్చారు. అభివృద్ధి ఇస్తా ఉన్నా గత ప్రభుత్వాన్ని. 48 గ్రామాలు 5 గ్రామాలు మాత్రం డబ్బులు తీసుకోలే. అది కూడా తెలుగుదేశం పార్టీ పోరాడింది. ఎక్కడ డబ్బులు తీసుకుంటా సరే భయపడిన చోట మానేశారు. భయపడిన చోట మీ గ్రామాల్లో ఎవరో మా 3 గ్రామాల్లో మినిమం 40,000, 50,000, 70,000, 1,50,000 కూడా కొన్ని గ్రామాల్లో కలెక్ట్ చేసిన మాట వాస్తవం. మీరు పట్టాలు అమ్ముకోవడానికి అంటే రౌడీ బాబులు ఈ రకమైన ప్రయత్నం చేస్తే ఒకటే చెప్తా ఉన్నాం. మీకు ఎవరైతే అరాధిక ఇళ్ల స్థలం లేని వారికి ఇచ్చే కార్యక్రమం కూడా అప్లికేషన్ పెట్టాం. కొంత టైం తీసుకుంటాం, మీరు కంగారు పడకండి. కారణం ఏంటంటే మా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు. మొన్ననే ఇచ్చారు, చాలా ఖాళీలు ఉన్నాయి, అవన్నీ వెరిఫై చేస్తున్నాం. స్థలాలు కూడా గత ఈ గ్రామంలో కొత్తగా ఎక్వైర్ చేసిన ఒకటే మొక్కవాడి పాలెం. కనం అంతా పాతే కదా, అదే అది కట్టుకోలేదు. కొంత మట్టి వేసామన్నా, అయినా కూడా మోసపూరితమైన పట్టాలు ఇచ్చారు. వాళ్ళు కూడా వెరిఫై చేస్తాం. అర్హత కలిసి వాళ్ళని ఎవరు కూడా మార్పు జరగదు అనే మాట చెప్తా ఉన్నాం. ఎక్కడైనా కూడా ఇద్దరు ఒకే వ్యక్తికి 2, 3 అమ్ముకుంటే వెరిఫై చేసి మార్పు చేసి మీకు ఆర్థిక వాళ్ళందరికీ ఇచ్చే కార్యక్రమం చేపడతాం. లేదు పెన్షన్ అర్హత కలిగిన చాలా మంది వ్యక్తులు ఇంకా ఆయా గ్రామాల్లో ఉన్నది కొన్ని 2 బిట్లు తవ్వే ఇంకా జరగాలి. వాసన ఈవేళ మామూలు గ్రామం ఎప్పటికప్పుడు మునిగిపోతాడు. నాకు కూడా బాధ ఉంది, మీకే కాదు. చేయలేని పక్షాల ఇబ్బంది కలుగుతున్న ప్రభుత్వ నిధులు లేక కొంత డిలే అయిన వాటి వాస్తవం. దాని మీదే బైపాస్ చేసి ఈ ముప్పు మీ మామూలు కానీ అటు మల్లిపూడి నుంచి మల్లిపూడి కానీ గిరిధరపల్లి కానీ బైపాస్ చేయాలని ఒక ప్రపోజల్ పెట్టాం. అధికారులు దాని మీద గత ప్రభుత్వంలో మేము ప్రపోజల్ పెట్టాం. కానీ ప్రభుత్వం ప్రజలు వేరే ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం వల్ల ఆ కార్యక్రమం కొనసాగల. ఈనాడు మళ్ళీ ఆ ప్రయత్నం మొదలుపెట్టాం. చేసినట్లయితే భవిష్యత్తు కాలంలో మామూలు కానీ ఎస్సీలిద్దరు కానీ మల్లిపూడి కానీ ముప్పిడి